ప్రస్తుత వర్షాకాల సీజన్లో జీహెచ్ఎంసీ సీజనల్ వ్యాధుల నివారణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు సమాచారం. ఇందుకు గాను దోమల నివారణపై ప్రత్యక్షంగా దృష్టి సారించినట్లు చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలో దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగం ఇటీవలే నగరంలో చేపట్టిన 5 కేటగిరీల సర్వే ఎట్టకేలకు ముగిసింది. సర్వే అంశాల ప్రతిపాదికన ఇక యాక్షనే తరువాయి. ముఖ్యంగా ఎంటమాలజీ విభాగం అధికారులు నగరంలోని 6 జోన్లలో నిర్మాణం జరుగుతున్న ప్రాంతం, ఫంక్షన్ హాళ్లు, సెల్లార్లు, ఓపెన్ ప్లాట్లు, తాళం వేసి ఉన్న ఇండ్లు అనే 5 అంశాల ప్రతిపాదికన ఈ సర్వేను నిర్వహించినట్లు సమాచారం. ఈ సర్వేలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందేందుకు నీరు నిల్వ ఉండే సుమారు 597 హాట్స్పాట్లను గుర్తించినట్లు సమాచారం. ఈ హాట్స్పాట్లలో ఈ నెల 5వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ స్పెషల్ యాక్షన్ ప్లాన్ను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ యాక్షన్ ప్లాన్లోనే గత సంవత్సరం దోమల కాటుతో సంక్రమించే డెంగీ, మలేరియా, ఇతరత్రా వ్యాధులు 2-3 కేసులు వెలుగు చూసిన కాలనీలు, బస్తీలు, మురికివాడలను ఎంపిక చేసుకుని దోమల నివారణ చర్యలతో పాటు స్థానికులకు హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఎంటమాలజీ విభాగం నిర్వహించిన సర్వేలో భాగంగా ఎక్కువగా దోమలు నిర్మాణం జరిగే ప్రాంతాలు, ఓపెన్ ఫ్లాట్లు, ఫంక్షన్ హాళ్లలోని కార్యకలాపాల వల్లే వృద్ధి చెందుతున్నట్లు గుర్తించినట్లు సమాచారం. నిర్మాణం జరిగే ప్రాంతంలో నిర్మాణం చేపడుతున్న గుత్తేదారు అక్కడ నిర్మాణం పూర్తయ్యే వరకు దోమల వృద్ధి కాకుండా నివారణ ప్రమాణాలను పాటించాల్సిందేనని ఎంటమాలజీ విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు ఈ సమాచారాన్ని సర్క్యులేట్ చేయాలని కూడా భవన నిర్మాణ అనుమతులు జారీ చేసిన టౌన్ ప్లానింగ్ విభాగాధిపతి అయిన చీఫ్ సిటీ ప్లానర్ ద్వారా సమాచారం అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే వీటికి తోడు ఓపెన్ ఫ్లాట్లలో కూడా రోజుల తరబడి నీరు నిల్వ ఉండడంతో లార్వా పేరుకుపోయి దోమలు వృద్ధి చెందుతున్నట్లు గుర్తించి ఆ ఫ్లాట్లో నీరు నిల్వ ఉండకుండా యజమాని చర్యలు తీసుకోవాలనే సమాచారాన్ని సర్క్యులేట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఫంక్షన్ హాళ్లలో ఎప్పటికప్పుడు శుభ్రత పాటించాలంటూ ఇప్పటికే శానిటేషన్ అధికారులు సూచనలు ఇచ్చినా కొన్ని ఫంక్షన్ హాళ్లు పాటించడం లేదన్న విషయాన్ని గుర్తించిన ఎంటమాలజీ విభాగం అధికారులు ఈ విషయంలో మరోసారి శానిటేషన్ విభాగంచే ఫంక్షన్ హాళ్లపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.